నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో బుధవారం మహాశివరాత్రి రోజు నుండి లొంక రామలింగేశ్వర స్వామి 3 రోజులు జరిగే జాతర మహోత్సవాలలో భాగంగా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే రూరల్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్మూర్ వేముల దీప్తి సివిల్ జడ్జ్ నెల్లి సరళరాణి అడిషనల్ సివిల్ జడ్జ్ అలాగే వీఐపీలు భక్తులు చుట్టుపక్కల వివిధ గ్రామస్తులు పొలిటికల్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లొంకరామ లింగేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల జాతర జరుగుతుంది. ఈ 3 రోజుల జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రీకాకుళం పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు చేసినాము. ఎక్కడైనా ఒకవేళ ఎవరైనా తప్పిపోయినా ఏదైనా ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండాలి కాబట్టి వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా కానీ పోలీస్ పికెట్ హౌస్ ఇక్కడ ఏర్పాటు చేసినాం. అక్కడికి వచ్చి మా హెల్ప్ తీసుకోవాలని తెలియపరుస్తున్నాము. అట్లనే ఇక్కడ దొంగలు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఆభరణాలు ఉన్నా వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. సిరికొండ మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈ ఇంకా మహాక్షేత్రంలో ఈ 2 మాసాలలో త్రితల రాజగోపురం నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ త్రితల రాజగోపురం నిర్మాణానికి 1,116,000 రాళ్ళు 116 రాళ్ళు కట్టడంలో నిర్మాణం చేపట్టనున్నారు. వీటికి ఒక రాయికి 101 రూపాయి కేటాయించడం జరిగింది. భక్తులు మరి జాతర ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు 101 రూపాయి ఇవ్వడంతో వారికి కూడా భాగస్వాములుగా అంటే ఈ నిర్మాణంలో రాజగోపురం నిర్మాణంలో ప్రతి బీదవాడు కూడా అంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళే కాకుండా బీదవాడు మధ్యతరగతి అన్ని అవకాశాలు కుటుంబాలు ఈ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో 101 రూపాయి నిర్ణయించడం జరిగింది. ఒక రాయికి గాను భక్తులు ఎవరైనా సరే ఉత్సవాల్లో రాయికి చెల్లించాలనుకుంటే 101 రూపాయి చెల్లించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అలాగే ఈ 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమంలో నిస్వార్థంగా 1 రూపాయి తీసుకోకుండా వంట సేవకులు అలాగే గ్రామంలోని యువకులు దాదాపు 30 మంది యువకులు వారు ఉచితంగా సేవ చేయడం జరుగుతుంది. వారందరికీ ఇక్కడ లడ్డు కౌంటర్ కానీ ఇంకా వైద్య సిబ్బంది కానీ ఇంకా పోలీస్ శాఖ కానీ అన్ని సహకార సిబ్బందులకు కూడా ఆలయ కమిటీ తరఫున సేవలు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. దేవాలయానికి శివరాత్రి సందర్భంగా కుటుంబ సపరివారంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా పెద్ద భగవంతుని యొక్క రోజు కాబట్టి ఈరోజు భక్తులు చాలామంది శివభక్తులు ఆయా లింగ మన వెళ్ళి దర్శనం చేసుకొని వారి కోరుకున్న మొక్కుతూ ఉంటారు. ఈ విధమైన బోనాశంకరుడు కాబట్టి ఎవరు ఏది పెడుతుందో ఇచ్చే దేవుడు ఉపయోగపడి ఉపయోగించుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శంకరుని నమ్ముకొని వారి కోరికలు తెచ్చుకుంటూ ఉంటాం. ఏదేమైనా కానీ భగవంతుడు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని వారి దీవెనలతో మంచిగా ఉంచాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండి తమ పనులు తాము చేసుకుని దేశానికి, రాష్ట్రానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వాలున్నా దేవాలయాల డెవలప్మెంట్ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. గతంలో కూడా ఈ లొంకరామ స్వామికి రావాలంటే ప్రజలు విధించాలి ఇబ్బంది ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉండి కోట్లాది రూపాయల రోడ్లు హుస్సేన్నగర్ నుంచి లొంక, గడపూర్ నుంచి లొంక మరి దాదాపుగా 2 కోట్లు పెట్టి రోడ్డు వేయడం జరిగింది. అదే కాకుండా లొంకలో కూడా సీసీ రోడ్డు కానీ షెడ్డు కూడా జరిగింది. ఇంకా కొన్ని 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తే అది ల్యాబ్స్ ల్యాబ్స్ కాకుండా దానిలో పూర్తి చేయాలని కోరుతున్నాను. ఏదేమైనా ఈరోజు భక్తులు కానీ ఈ ప్రాంతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తప్పకుండా రావాలన్నాను అని వాళ్ళు చెప్పడం వల్ల మరి తప్పకుండా రావాల్సి వచ్చింది. ప్రతి ఏటా ఎమ్మెల్యే కూడా వస్తుంటే ఇక్కడికి ఎమ్మెల్యే లేకుండా రావాలి
దేవుని దర్శించుకోవాలి, ఎమ్మెల్యే ముఖ్యంగా దేవుని ముఖ్యమైన ఉద్దేశించి రావడం జరిగింది. చాలా సంతోషం. మరి ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళు, మా శ్రేయభిలాషులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా మరి చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ లేకపోవడం కూడా పోటీగా కానొస్తుంది. మరి కేసీఆర్ గారి భయంలో డెవలప్మెంట్ కానీ సంక్షేమ ఫలాలు కానీ కూర్చో తప్పకుండా టెన్షన్గా వారి ఎక్కువ పడుతుండే ఆ పరిస్థితి లేదు. బాధపడతా ఉన్నారు. ప్రజలకు అర్థం చేసుకుంటా ఉన్నారు. నాకు అర్థమైంది 1 year లోపల ఏదేమైనా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో డెవలప్మెంట్ పక్కన పెట్టండి, సంక్షేమ ఫలాల కోసం చాలామంది ఆశపడి కొట్టుకుంటుంది. 2.5 లక్షలు 2,500 ఇస్తాను, 4,000 పెన్షన్ ఇస్తాను, 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, అదేవిధంగా తులం బంగారం ఇస్తాను. అడ్డగోలు అర్థం చేసి అధికారం వచ్చిన మీరు నిలుస్తున్న భయంతో అక్కడ కూడా తిరుగుతూ ఉన్నారు. అది చేయకుండా ముఖ్యమంత్రి గారికి మనం చేయండి. మీరు కాంగ్రెస్ కార్యకర్తలు హామీ ఇచ్చిన కనీసం 60-70% చేయమని చెప్పండి. ఇచ్చినటువంటి బోనస్ కానీ ఇచ్చినటువంటి రుణమాఫీ కానీ కేవలం 10%, 20%, 30% మాత్రమే పడ్డది. సమస్యకరం. గతంలో ఆ విధంగా లేకుండా హామీ ఇస్తే హామీ ఇద్దని హామీ ఇచ్చి మనం చూస్తున్నాం. ఇంకా అర్థమైతే ఉంది ప్రభుత్వం రాజకీయాలు మాట్లాడాల్సి కాదు. అయినా కానీ ప్రజల మనసులో చూస్తున్నాం, ప్రజల ముఖాల్లో చూస్తున్నాం. ప్రజలు చాలా ఉంది. మరి నేను ఇక్కడ రావడం కూడా మా పార్టీ తరఫున, మా నాయకుడి తరఫున, కేసీఆర్ తరఫున, కేటీఆర్ తరఫున, కవితమ్మ తరఫున వచ్చిన వాళ్ళకు కూడా ఆయుధారోగ్యం ఇవ్వాలని మనసారా మరి ముగ్గురవసరం మరి కోరుకుంటూ చెల్లించాను. రామలింగేశ్వర దేవత పూర్ణ అనుగ్రహ దిగ్విజయ శివరాత్రి పండిత అఖండ తీర్థ ఆరోగ్యాన్ని గణిషే కొంచెం ఇట్లా మళ్ళా అలా కొంచెం జరుగుతుంది.
లంకా రామలింగేశ్వర మహాక్షేత్రం లొంకనందు మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ 3 రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. సుమారుగా 1,00,000 వరకు భక్తులు ఇక్కడ క్షేత్రాన్ని వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ఆలయం యొక్క ప్రతిష్టత ఏంటంటే ఇక్కడ తేనెటీగలు, అల్లుబండ, కోనేరు, వానరులు, రాయి చెట్టు, అలాగే భైరవ స్వామి, అలాగే ఆంజనేయ స్వామి ఇలా చెప్పుకోదగ్గటువంటి విశిష్టమైనటువంటి శైవ క్షేత్రంగా విరజిల్లుతుంది. ఒక పుష్కరి ఏంటంటే పుష్కరిలో స్నానం చేస్తే వారి యొక్క పాపాలు దోషాలు తొలగిపోతాయన్న ఒక పూర్తి నమ్మకం. అలాగే అల్లుబండపై వారి యొక్క మొక్కుకున్న కోరికలు తీర్చాలని చెప్పేసి అల్లుబండపై వేలు పెట్టి పరిష్కరించుకోవడం జరుగుతుంది. అలాగే రాముడి పాదాలపై ఏంటంటే రాముడి పాదాలపై ప్రతి సంవత్సరం వర్షాలు కురవాలని చెప్పేసి ఈ సిరికొండ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అర్ధపాషణం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే త్రేతాయుగంలో శివుడే మన శ్రీరాముడే ఇక్కడికి వచ్చి ఇష్టలింగంతో శివుని ఇష్టలింగాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఇది సైకతలింగంగా దినదిన లంకారామలింగ క్షేత్రంగా విరజిల్లుతుంది.